హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రపంచంలో చాలా ఫిష్ స్పీసీస్ ఉన్నాయి. అందులో టూనా ఫిష్ కూడా ఒకటి. దాదాపుగా 1000 పౌండ్స్ వెయిట్ అండ్ 6 feet హైట్ వరకు పెరుగుతాయి. ఇంత సైజ్ అండ్ హైట్ ఉన్నా కానీ సముద్రపు ఒడ్డుకు తెచ్చిన కొన్ని సెకండ్స్ లోనే ఇవి చనిపోతాయి. జనరల్ గా అయితే వాటర్ నుంచి బయటికి తీసినా కూడా ఫిషెస్ 2 minutes నుంచి 2 months వరకు బ్రతకగలవు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ ఫిష్ అని ఉంటుంది. ఇది వాటర్ లేకపోయినా 3 సంవత్సరాల వరకు బ్రతకగలవు. అండ్ ఏ సూపర్ మార్కెట్ లో కూడా లైవ్ టూనా ఫిష్ ని అమ్మరు. బట్ ఎందుకు టూనా ఫిష్ అంత త్వరగా చనిపోతుంది? దానికి ఆన్సర్ వాటి బ్రీతింగ్ మెకానిజం. ఆ మెకానిజం పేరు ర్యామ్ వెంటిలేషన్. ఈ టూనా ఫిషెస్ బ్రతకాలంటే ఖచ్చితంగా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి కదులుతూనే ఉండాలి. అంటే కాన్స్టాంట్ గా స్విమ్ చేస్తూనే ఉండాలి. ఒకే చోట స్టాప్ అవ్వకూడదు. అలా స్టాప్ అయితే వాటికి ఆక్సిజన్ అందదు. ఇవి నిద్రలో ఉన్న టైంలో కూడా మూమెంట్ అనేది కంపల్సరీ. వేరే చేపలు అయితే నార్మల్ గా ఉన్నప్పుడు కూడా వాటి గిల్స్ ని ఓపగలవు. కానీ టూనా ఫిష్ బాడీ చాలా గట్టిగా ఉంటుంది. సో మూమెంట్ లేకపోతే వాటి గిల్స్ ని ఓపలేవు. అందుకే టూనా ఫిష్ వాటర్ నుంచి బయటకు వచ్చిన 2 minutes లోనే చనిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇక్కడ మీరు చూస్తున్న స్టాచ్యూ నార్మల్ స్టాచ్యూ కాదు. ఈ సింహాలని యాలి అని పిలుస్తారు. వాటి నోటి మధ్యలో ఒక బాల్ ఉంటుంది. మీరు ఎంత ట్రై చేసినా ఆ బాల్ ని బయటకు తీయలేరు. కానీ ఈ బాల్ ని కదిలించగలం, తిప్పగలం, బట్ బయటికి మాత్రం తీయలేం. ఈ స్టాచ్యూ తమిళనాడులోని ఉత్తర కోసమంగై టెంపుల్లో ఉంది. ఈ టెంపుల్ ని 3000 సంవత్సరాల క్రితం కట్టారు. చాలా మంది ఆ స్టోన్ ని బయటికి తీయడానికి ట్రై చేశారు, బట్ ఎవరి వల్ల కాలేదు. మన గవర్నమెంట్ కూడా ఇలాంటి స్టాచ్యూస్ ని మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసి చేశారు. కానీ టోటల్ స్టాచ్యూ అండ్ బాల్ ని ఒకే మెటీరియల్ తో చేశారు. అదే సాలిడ్ రాక్. ఉత్తర కోసమంగై టెంపుల్లో ఉన్న స్టాచ్యూని కూడా సాలిడ్ రాక్ తోనే చేశారు. కానీ ఈ బాల్ ని మాత్రం ఓనిక్స్ అనే మెటీరియల్ తో చేశారు. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆ బాల్ ని ఆ సింహం నోట్లో ఎలా పెట్టారు? ఇన్ కేస్ లోపల పెట్టి చేసి ఉంటారంటే అంత ప్రిసైజ్ గా, అంత పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో, అది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేకుండా చేయటం ఎలా సాధ్యమవుతుంది? ఇలాంటి మిస్టీరియస్ ఆర్కిటెక్చర్ వండర్స్ మన ఇండియాలో ఇంకా చాలా ఉన్నాయి. అవి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. హ్యూమన్ ఔల్. ఈ పక్షి తన హెడ్ ని 180 degrees వరకు తిప్పగలదు. అంటే బాడీని తిప్పకుండా జస్ట్ హెడ్ ని 180 degrees తిప్పగలదు. మనుషులకైతే అది సాధ్యం కాదు. కావాలని ట్రై చేయండి. నా వల్ల అయితే అవ్వట్లేదు, కానీ నాకు సాధ్యమని పాకిస్తాన్కి చెందిన మొహమ్మద్ సమీర్ అంటున్నాడు. ఇతను తన హ్యాండ్స్ హెల్ప్ తో హెడ్ ని 180 degrees వరకు తిప్పగలడు. ఇతనిది కరాచీ. వయసు వచ్చేసి జస్ట్ 14 years. సమీర్ కి ఎలాస్టిసిటీ బై బర్త్ ఏమీ రాలేదు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేశాడు. అతనికి 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక హాలీవుడ్ హర్రర్ మూవీ చూశాడంట. ఆ మూవీలో యాక్టర్ తన హెడ్ ని వెనక్కి తిప్పడం చూసి నేను కూడా ఈ విధంగా చేయాలి అని ఫిక్స్ అయ్యి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా కొన్ని నెలల్లోనే హెడ్ ని తిప్పగలిగాను అని చెప్పాడు. ఒకసారి ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మదర్ చూసి చెంప మీద ఒకటి ఇచ్చి, ఇంకోసారి అలా చేసావంటే మెడ పనికి రాకుండా పోతుంది అనే వార్నింగ్ కూడా ఇచ్చిందంట. కానీ కాలం గడిచే కొద్దీ తన మదర్ రియలైజ్ అయింది అని సమీర్ చెప్పాడు. సేమ్ ఇలానే మార్టిన్ లారెల్లో అనే ఒక అతను ఉన్నాడు. అతన్ని కూడా హ్యూమన్ ఔల్ అంటారు. ఇతను కూడా సేమ్ ప్రాక్టీస్ చేసి ఆ ఎబిలిటీని పొందాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారా? షాపింగ్ అంతా చేసిన తర్వాత లేదా రెస్టారెంట్ లో తిన్న తర్వాత మనీ పే చేయడానికి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సర్వర్ ప్రాబ్లం వల్ల, టెక్నికల్ ఇష్యూ వల్ల యూపీఐ యాప్స్ పనిచేయవు. దరిద్రం బాగా ఉంటే ఆ టైంలో జేబులో క్యాష్ కూడా ఉండదు. ఇంకా తెలిసిన వాళ్ళకి కాల్ చేసి షాప్ వాళ్ళ అకౌంట్కి మనీ పంపమని అడుగుతూ ఉంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్తో వితౌట్ యూపీఐ యాప్స్ మనీని మీ బ్యాంక్ నుంచి రిసీవర్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సింపుల్గా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. లాంగ్వేజ్ సెట్ చేసుకోమంటుంది. తర్వాత మీ యూపీఐ అండ్ బ్యాంక్ని వెరిఫై చేయమంటుంది. చేసిన తర్వాత మీరు ఎవరికైతే మనీ పంపాలనుకుంటున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా ఫోన్ నెంబర్ ఇవ్వమంటుంది. తర్వాత కాల్ కట్ అయ్యి 3 seconds లో కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది. మీ బ్యాంక్ యూపీఐ పిన్ ని ఎంటర్ చేయమంటుంది. అంతే, మీ బ్యాంక్ నుంచి రిసీవర్ బ్యాంక్ కి మనీ ట్రాన్స్ఫర్ అయ్యి మీ నెంబర్ కి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. దీన్నే 123 పే అని అంటారు. అండ్ ఇది 100% ట్రస్టబుల్. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI వాళ్ళు ప్రవేశపెట్టిన పేమెంట్ మెథడ్ అనమాట. నెక్స్ట్ టైం మీ ఫోన్ పే వర్క్ అవ్వకపోతే ఈ మెథడ్ ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. వీడియోని సేవ్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. జనరేటర్. కరెంట్ పోయినప్పుడు వాడే మిషన్. ఈ మిషన్ రన్ అవ్వాలంటే దానికి మెయిన్ గా ఫ్యూయల్ కావాలి. పెట్రోల్, డీజిల్ లాంటివి లేకపోతే జనరేటర్ వర్క్ అవ్వదు. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మనందరికీ బాగా తెలుసు. కానీ మీకు తెలుసా, పెట్రోల్, డీజిల్ వంటి ఫ్యూయల్స్ ని వాడకుండా హ్యూమన్ యూరిన్ తో కూడా జనరేటర్ ని రన్ చేయొచ్చు.
ఎస్, మీరు విన్నది నిజమే. 2012లో నైజీరియాకి చెందిన 4 గర్ల్స్ మేకర్ ఫెయిర్ అనే కాంటెస్ట్ లో దీన్ని ప్రజెంట్ చేశారు. ఈ మేకర్ ఫెయిర్ లో కొత్త కొత్త ఐడియాస్, ఇన్వెన్షన్స్ ని ప్రజెంట్ చేస్తారనమాట. 1 లీటర్ యూరిన్ తో 6 అవర్స్ వరకు పవర్ ని జనరేట్ చేయొచ్చు అంట. కానీ కండిషన్స్ అప్లికబుల్. ఈ జనరేటర్ వర్క్ అవ్వాలంటే ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ యూరియా అనే ప్రాసెస్ జరగాలి. అంటే ఏం లేదు, ఈ ప్రాసెస్ లో హైడ్రోజన్ యూరిన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ ని మనం పవర్ జనరేట్ చేయడానికి వాడతాం. ఈ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ యూరియా ప్రాసెస్ జరగాలంటే దానికి ఎలక్ట్రిసిటీ ఖచ్చితంగా కావాలి. అండ్ మొత్తం మీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కి అయితే పవర్ ని జనరేట్ చేయలేదు. అండ్ ఆల్సో యూరిన్ లో సాల్ట్స్ ఉంటాయి. సో యూరిన్ ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు హైడ్రోజన్ తో పాటు క్లోరిన్ కూడా ఫామ్ అవుతుంది. క్లోరిన్ హైడ్రోజన్ తో కలిస్తే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అది జనరేటర్ ని లాంగ్ టర్మ్ లో పాడు చేస్తుంది అనమాట. ఇలా కొద్దిగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. కానీ వేస్ట్ ని యూస్ఫుల్ ప్రోడక్ట్ గా మార్చి పవర్ జనరేట్ చేయటం అన్నది ఒక గొప్ప ఆలోచన. ఫ్యాక్ట్ నెంబర్ 6 గైస్, ఇన్ కేస్ మీరు పబ్లిక్ ప్లేసెస్లో లైక్ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్, కాఫీ షాప్స్ ఇలాంటి ప్లేసెస్లో పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జింగ్ పెట్టుకుంటున్నారా? అయితే మీరు ఒక స్కామ్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఆ స్కామ్ పేరే జ్యూస్ జాకింగ్. ఇది ఒక రకమైన సైబర్ అటాక్ అనమాట. హ్యాకర్స్ పబ్లిక్ ప్లేసెస్లో ఫేక్ ఛార్జింగ్ స్టేషన్స్ని సెట్ చేస్తారు. ఇన్ కేస్ మీ దగ్గర ఛార్జింగ్ లేకపోతే ఆబ్వియస్గా అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటాం. బట్ అలా చేస్తే ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. మన పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది. మన ఫోన్ మోడల్ నుంచి బ్యాంక్ డీటెయిల్స్ వరకు మొత్తం హ్యాకర్స్కి వెళ్ళిపోతాయి. ఈ ఛార్జింగ్ స్టేషన్స్ని ఏదైనా మెలీషియస్ సాఫ్ట్వేర్స్తో బిల్డ్ చేస్తారు. స్మార్ట్ ఫోన్ పెట్టు, ఇన్ఫర్మేషన్ పట్టు అనే టైప్లో స్కామర్స్ మన డీటెయిల్స్ని దొంగిలిస్తారనమాట. మరి ఇప్పుడు జ్యూస్ జాకింగ్ నుంచి మనం తప్పించుకోవడం ఎలా అంటే సింపుల్గా ఛార్జింగ్ స్టేషన్స్లో ఛార్జింగ్ పెట్టుకోకూడదు. మ్యాక్సిమం పవర్ బ్యాంక్ని క్యారీ చేయడానికి ట్రై చేయండి. యూఎస్బి డేటా బ్లాకర్స్ని యూజ్ చేయండి. ఈ యూఎస్బి డేటా బ్లాకర్ అనేది ఒక స్మాల్ అడాప్టర్ అనమాట. ఇది మీరు యూఎస్బితో ఫోన్ ని కనెక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఛార్జింగ్ ని మాత్రమే అలౌ చేస్తుంది, డేటా ట్రాన్స్ఫర్ ని ఆపేస్తుంది. సో మనం సెక్యూర్ గా ఉంటాం. అండ్ ఫైనల్ గా ఆటో కనెక్ట్ ఫీచర్ ని మీ మొబైల్లో ఆఫ్ చేయండి. ఒకవేళ మీరు పబ్లిక్ స్టేషన్స్ లో ఛార్జింగ్ పెట్టుకుంటే మాక్సిమం మీ ఫోన్ ని అన్లాక్ చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7 థామస్ అల్వా ఎడిసన్, వన్ ఆఫ్ ది బెస్ట్ సైంటిస్ట్ అండ్ ఇన్వెంటర్స్. ఈ రోజు మన ఇంట్లో లైట్స్ వెలుగుతున్నాయంటే దానికి ఆ మహానుభావుడే కారణం. ఈ రోజు వాడుకలో ఉన్న టాటూ మిషన్స్ కి కూడా కారణం థామస్ అల్వా ఎడిసన్ అని చెప్పొచ్చు. పూర్వకాలంలో ఒక లెటర్ ఆర్ డాక్యుమెంట్ ని కాపీ చేయాలంటే మనిషి ఆ లెటర్ ని మళ్ళీ తన చేతితో రాయాల్సిందే. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. దీనికోసమే థామస్ అల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ పెన్ ని ఇన్వెంట్ చేశారు ఫర్ ఈజీ కాపీయింగ్. 1876లో థామస్ అల్వా ఎడిసన్ కి ఈ ఎలక్ట్రిక్ పెన్ కి పేటెంట్ వచ్చింది. ఈ పెన్ కి లాంగ్ షాఫ్ట్ ఉంటుంది. ఈ షాఫ్ట్ పైన స్మాల్ మోటార్ ఉంటుంది. ఈ షాఫ్ట్ లోపల ఒక నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ ని ఈ మోటార్ కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ పెన్ తో మనం వ్యాక్స్ స్టెన్సిల్ పైన రాయటం స్టార్ట్ చేస్తామో మనం రాసిన చోట బొక్కలు పడతాయి అనమాట. అంటే మీరు మీ పేరు రాశారనుకోండి, మీ పేరు షేప్ లో హోల్స్ పడతాయి. వీటిని స్టెన్సిల్స్ అంటారు. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ లో ఈ స్టెన్సిల్ ని పెట్టి ఇంక్ పంపుతారు అనమాట. అండ్ ఈ ఇంక్ వచ్చేసి హోల్స్ లోకి ఎగ్జాక్ట్ గా వెళ్ళి ఆ హోల్స్ షేప్ లోనే కాపీస్ వచ్చేవి. కానీ ఇది ఫెయిల్ అయింది. ఎందుకంటే అప్పట్లో ఈ డివైస్ వాడాల్సిన అవసరం పెద్దగా ఉండేది కాదు. తర్వాత శామ్యుయల్ ఓ రైలీ అనే ఒక టాటూ ఆర్టిస్ట్ ఈ పెన్ ని గమనించాడు. ఈ ఎలక్ట్రిక్ పెన్ కి కొన్ని మాడిఫికేషన్స్ చేసి టాటూ పెన్ గా మార్చాడు. అండ్ ఈ టాటూ మిషన్ కి 5 నీడిల్స్ ఉంటాయి. అండ్ సెకండ్ కి 50 టైమ్స్ పెర్ఫోరేషన్ ని చేయగలదు. మామూలుగా అయితే ఎలక్ట్రిక్ పెన్ సెకండ్ కి 2 or 3 టైమ్స్ హోల్ పెట్టగలదు. అంటే శామ్యుయల్ దాన్ని అప్గ్రేడ్ చేశాడు. ఆ విధంగా టాటూ మిషన్ అనేది పుట్టిందనమాట. థామస్ అల్వా ఎడిసన్ అయితే టాటూ పెన్ ని ఇన్వెంట్ చేయలేదు కానీ బట్ ఆ మిషన్ కనిపెట్టడానికి రీజన్ మాత్రం థామస్ అల్వా ఎడిసనే. ఫ్యాక్ట్ నెంబర్ 8 జనరల్ గా ఏ జాతి చూసినా ఈవెన్ మనుషుల్లో చూసినా ఆడవాళ్లే బిడ్డకి జన్మనిస్తారు. ఎందుకంటే ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రెగ్నెన్సీ కోసమే డిజైన్ అయి ఉంటుంది. కానీ మీకు తెలుసా, ఒక జాతి ఉంది. ఆ జాతిలో ఆడవి కాదు మగవి బిడ్డకి జన్మనిస్తాయి. అవే సీ హార్సెస్ అండ్ వాటి రిలేటివ్స్ సీ డ్రాగన్స్. మీరు బాగా గమనిస్తే సీ హార్సెస్ పొట్ట బాగా ఉబ్బి ఉంటుంది. అది తినడం వల్ల వచ్చింది కాదు, ఆ బొజ్జలో బేబీస్ ఉన్నాయి. అలా పెద్ద పొట్ట ఉన్న ప్రతి ఒక్క సీ హార్స్ మగదే. మామూలుగా అయితే ఎగ్స్ ని ఫిమేల్ సీ హార్సెస్ పెడతాయి, కానీ ఆ ఎగ్స్ ని మేల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి. మేల్స్ వాటి బ్రాడ్ పౌచ్ లో ఆ ఎగ్స్ ని స్టోర్ చేసుకుంటాయి. ఇక్కడ ఎగ్స్ అనేవి ఫర్టిలైజ్ అవుతాయి అనమాట. అలా 25 రోజులు ఆ బేబీస్ ని కాపాడుతుంది మేల్ సీ హార్స్. తర్వాత 1000 పిల్ల సీ హార్సెస్ కి జన్మనిస్తుంది. Okay, we will meet in the next class.
ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు వింత లవ్ స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ కెనడాలో జరిగింది. ఈమె పేరు లారా హార్ట్ ఫ్యాగనెల్లో. ఈమె భర్త పేరు వచ్చేసి బ్రాడెన్ ఫ్యాగనెల్లో. వీళ్ళిద్దరికి 2016లో పెళ్ళైంది. ఇక్కడ వరకు బానే ఉంది. సరిగ్గా పెళ్లి జరిగిన 9 నెలల తర్వాత లారా హెడ్ పైన ఒక పోల్ పడి సీరియస్ హెడ్ ఇంజరీ అయ్యి గతం మొత్తం మర్చిపోయింది. హెడ్ ఇంజరీ కాకముందు వీళ్ళిద్దరి మధ్య బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. అంత స్ట్రాంగ్ గా ఉన్నా కానీ బ్రాడెన్ ని గుర్తుపట్టలేకపోయింది. తన హెడ్ కి ఇంజరీ జరిగి స్పృహలోకి వచ్చిన తర్వాత నేను ఒక 17 సంవత్సరాల అమ్మాయిని అనుకున్నానని తన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ కూడా పెట్టింది. ఇక్కడ విషయం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత లారా బ్రాడెన్ ని ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుంది. నేను ఒక కొత్త పర్సన్ ని పెళ్లి చేసుకుంటున్నట్టు ఉంది. నాకు మెమరీ లాస్ కాకముందు బ్రాడెన్ తో అనుబంధం ఎలా ఉండేదో తెలియదు. నా మెమరీ నాకు తిరిగి వస్తే బాగుండు అని ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది లారా. మరి ఈ లవ్ స్టోరీ పైన మీ స్పందన ఏంటో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, జనరల్ గా జూలో ఏముంటాయి? సింపుల్ క్వశ్చన్. జంతువులు ఉంటాయి. కానీ ఆడవాళ్ళని జూలో పెట్టిన రాజు ఒకడున్నాడు. ఆ బూజు పేరు జూ. ఇతను చైనాకి చెందిన జంగిడి ఎంపరర్ అన్నమాట. కేవలం 14 సంవత్సరాలకే రాజు అయ్యాడు. ఇతనికి ఆడవాళ్ళంటే పిచ్చి. ఫ్రీక్వెంట్ గా బ్రాతల్స్ ని కూడా విజిట్ చేస్తూ ఉంటాడంట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇతను ఫర్బిడెన్ సిటీ బయట బావో ఫ్యాంగ్, అంటే ఇంగ్లీష్ లో దీన్ని లెపర్డ్స్ ఛాంబర్ అని అంటారు, దీన్ని కట్టించాడు. ఫర్బిడెన్ సిటీ అంటే ఇది చైనాలో ఉండే ఒక సిటీ అనమాట. బావో ఫ్యాంగ్ లో జనరల్ గా లెపర్డ్స్ అండ్ టైగర్స్ ఉంటాయి. కానీ వీటి ప్లేస్ లో మనడు ఆడవాళ్ళని పెట్టాడు. ఎందుకు బ్రో అంటే ఈ బావో ఫ్యాంగ్ లో ఉన్న ఆడవాళ్లతో కూడా పడుకునేవాడు. అందులో తన ఫేవరెట్ వచ్చేసి వ్యాంగ్ మ్యాంటాంగ్ అనమాట. ఈమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో మైండ్ పోయే విషయం ఏంటంటే అంతమంది ఆడవాళ్ళని పెట్టుకున్నాడు కానీ వాళ్ళకి ఆహారం మాత్రం పెట్టేవాడు కాదు. వాళ్ళ ఆకలితో అల్లడి చనిపోయేవాళ్ళు. వాళ్ళు జనరల్ గా ఇతని ప్లేస్ లో గన్ పౌడర్ ని స్టోర్ చేసి పెట్టుకునేవాడు అనమాట. ఒకసారి ల్యాంథరన్ ఫెస్టివల్ అనే పండుగ జరుగుతున్నప్పుడు ఈ గన్ పౌడర్ కి ఫైర్ అంటుకొని మొత్తం ప్లేస్ అంతా పేలిపోయింది. కానీ అతను మాత్రం బ్రతికాడు. అండ్ ఇతను చాలా ఇర్రెస్పాన్సిబుల్ అనమాట. ఒకరోజు బాగా తాగి లేక్ లో బోటింగ్ చేస్తూ ఉన్నాడు. మత్తులో గమ్మత్తుగా నదిలో పడి చచ్చిపోయాడు. అప్పుడు అతని వయసు కేవలం 29 సంవత్సరాలు మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 11, పవన్ కళ్యాణ్ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఫిల్మ్ యాక్టర్ అండ్ ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ తో పాటు డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. మీలో ఎంతమంది పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు? కింద కామెంట్స్ లో ఓజీ అని కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్ లో ఒకరు కిషోర్ చౌదరి. ఒడిశాకి చెందినవాడు అనమాట. బ్రతుకు తెరువు కోసం ప్రకాశం డిస్టిక్ లోని సింగరాయి కొండకి వచ్చి ఒక కూలీగా స్థిరపడ్డాడు. ఒకసారి పని చేస్తూ ఉండగా పైనుంచి కిందకి పడిపోతాడు. అలా హెడ్ కి ఇంజురీ అయింది. హాస్పిటల్లో చేర్చారు అండ్ ఎనస్థీషియా ఇచ్చారు కానీ అది సరిపోలేదు. దాంతో నొప్పి నొప్పి అని అడుస్తున్నాడు. సో అతన్ని కంట్రోల్ చేయడానికి డాక్టర్ కొంత కామెడీ స్టార్ట్ చేశాడు అనమాట. అలా నీకేమి ఇష్టం అని కిరణ్ ని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పాడంట. మీరేం చేస్తారో తెలియదు, పవన్ కళ్యాణ్ గారిని నేను ఇప్పుడే చూడాలి అని డాక్టర్స్ ని డిమాండ్ చేశాడు. బట్ డాక్టర్స్ మాత్రం అది అవదమ్మా అని చెప్పి ఇంకేమైనా అడుగు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ పెట్టండి సార్ అన్నాడు. అది కూడా తొలి ప్రేమ మూవీ సాంగ్స్ పెట్టమన్నాడు. డాక్టర్స్ కూడా సాంగ్ పెట్టి సర్జరీ కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్ గా సర్జరీని కంప్లీట్ చేశారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అంతసేపు నొప్పి నొప్పి అని అడిచిన వాడు పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ పెట్టగానే నాకు అసలు నొప్పి లేదు ఏమీ లేదు అని చెప్పాడంట. దీన్ని బట్టి మీకేమర్థమైంది? అతనికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం కాదు, పిచ్చి. నిజంగా అతను పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 12, ప్రపంచంలో భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్ ఈస్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ది వరల్డ్. IARC రిపోర్ట్స్ ప్రకారం 2020లో 10 మిలియన్ పీపుల్ క్యాన్సర్ వల్ల చనిపోయారు. సో అంత భయంకరమైన వ్యాధికి మెడిసిన్ ని కనిపెడితే ఎలా ఉంటుంది? ఆగస్టులో కాలిఫోర్నియాలో ఉన్న సిటీ ఆఫ్ హోప్ నేషనల్ మెడికల్ సెంటర్ వాళ్ళు దీనికి మెడిసిన్ ని కనుక్కున్నారు. ఇది ఆల్మోస్ట్ 70 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని చంపుతుంది. అండ్ ఆ మెడిసిన్ పేరు AOH 1996. ఇది ప్రొలిఫరేటింగ్ సెల్ న్యూక్లియర్ యాంటీజెన్ PCNA పై రియాక్ట్ అయి క్యాన్సర్ ని ఆపుతుంది. ఈ PCNA మన బాడీలో DNA రిపేర్ కి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇది మన బాడీలో ఉన్న ప్రతి సెల్ లో ఉంటుంది. సో అలా క్యాన్సర్ సెల్స్ లో ఉన్న PCNA పై రియాక్ట్ అయి ఆ క్యాన్సర్ సెల్స్ ని చంపుతుంది. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే ఇది హెల్దీ సెల్స్ ని ఏమీ చేయదు. అండ్ క్యాన్సర్ డ్రగ్ మార్కెట్ సైజ్ వచ్చి 2022లో $200 బిలియన్, 2032 నాటికి $400 బిలియన్ కి చేరుకుంటుంది అని ఒక అంచనా. ఈ డ్రగ్ ఇంట్రొడ్యూస్ చేయటం వల్ల ఈ మార్కెట్ పడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దీన్ని బయటకు రానిస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. ఫ్యాక్ట్ నెంబర్ 13, మన బ్రెయిన్ లో కొన్ని స్పెసిఫిక్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ న్యూరాన్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అప్పుడు బర్న్ అవుతాయి. కొన్ని న్యూరాన్స్ ఏమో ఎడిషన్ అప్పుడు యాక్టివ్ గా ఉంటాయి, కొన్ని న్యూరాన్స్ ఏమో సబ్ట్రాక్షన్ అప్పుడు యాక్టివ్ గా ఉంటాయి. క్యాలిక్యులేషన్స్ టైంలో మన బ్రెయిన్ గురించి చాలా తెలియనప్పటికీ కోతులపై జరిపిన
జరిగిన స్టడీస్ని బట్టి కొన్ని స్పెసిఫిక్ న్యూరాన్స్ క్యాలిక్యులేషన్స్కి స్పందిస్తాయని తెలిసింది. కాకపోతే హ్యూమన్స్ గురించి డేటా తక్కువ ఉంది. మన బ్రెయిన్లో డిఫెక్టివ్ ఏరియాస్ని కనుక్కోవడానికి ఒక స్టడీ జరుగుతున్న టైంలో ఇండివిడ్యువల్ న్యూరాన్స్ ఫంక్షనింగ్ని చూడొచ్చు అని తెలిసింది. నర్వ్ సెల్ యాక్టివిటీ కోసం బ్రెయిన్ టెంపోరల్ లోబ్స్ పార్ట్ దగ్గర రీసెర్చర్స్ చాలా ఎలక్ట్రోడ్స్ని 4 మెంబర్స్ అండ్ 5 ఉమెన్స్లో ఇంప్లాంట్ చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ అప్పుడు ఆ 9 మెంబర్స్కి సింపుల్ మ్యాథ్ క్యాలిక్యులేషన్స్ చేయమని చెప్పారు. సబ్ట్రాక్షన్స్తో పోలిస్తే ఎడిషన్ అప్పుడు ఎక్కువ న్యూరాన్స్ యాక్టివేట్ అయ్యాయి అని తెలిసింది. విజువల్ సింబల్స్ లైక్ ప్లస్ మైనస్ వంటి వాటికి న్యూరాన్స్ డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు, కానీ అక్కడ జరుగుతున్న మ్యాథమెటికల్ ప్రాబ్లమ్కి రెస్పాండ్ అయ్యింది. సింబల్స్ని వాట్స్తో రీప్లేస్ చేసిన న్యూరాన్స్ వాటికి డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. ఈ స్టడీ ద్వారా తెలిసింది ఏంటంటే స్పెసిఫిక్ మ్యాథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్కి స్పెసిఫిక్ న్యూరాన్స్ రెస్పాండ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఏం నడుస్తుందంటే ఫాగ్ నడుస్తుందని ఒకప్పుడు కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్స్లో సెన్సేషన్ని క్రియేట్ చేశారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ పర్ఫ్యూమ్ని ప్రమోట్ చేశారు. కానీ మీకు తెలుసా, ఫాగ్ కంటే ముందు యాక్స్ డామినేటింగ్గా ఉండేది. పర్ఫ్యూమ్ అంటే యాక్స్, యాక్స్ అంటే పర్ఫ్యూమ్ అన్నట్లు ఉండేది. ఫాగ్ అప్పుడే కొత్తగా వచ్చింది. అయినా కానీ ఒక సింపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీని యూజ్ చేసి యాక్స్తో తలపడి ఫాగ్ వచ్చిన జస్ట్ 1 ఇయర్లోనే యాక్స్ని క్రాస్ చేసి ఇండియాలో 13% మార్కెట్ షేర్ని దక్కించుకుంది. 2020కి 16%కి పెరిగింది. యాక్స్నే కాదు, HUL, ITCలను కూడా పడగొట్టింది. అసలు ఎప్పటి నుంచో డామినేటింగ్గా ఉన్న కంపెనీస్ని అప్పుడే వచ్చిన ఫాగ్, అది కూడా జస్ట్ 1 ఇయర్లోనే ఎలా పడగొట్టింది? అసలు ఫాగ్ చేసిన స్పెషల్ థింగ్ ఏంటి? మీరు గమనిస్తే ఫాగ్ కాకుండా మిగతా డియోడ్రెంట్స్ అన్ని గ్యాస్ ఫామ్లో ఉంటాయి. మొట్టమొదటిసారి ఇండియాలో లిక్విడ్ ఫామ్లో డియోడ్రెంట్స్ని తీసుకొచ్చిన కంపెనీ ఫాగ్. దాంతోపాటు ఫాగ్ పర్ఫ్యూమ్లో 800 స్ప్రేస్ పర్ బాటిల్ కెపాసిటీ కలిగి ఉంటుంది. మిగిలినవన్నీ గ్యాస్ ఫార్ములాని యూజ్ చేసేవి. సో ఆ గ్యాస్ని మన బాడీ పైన స్ప్రే చేసుకున్నప్పుడు ఆ ఫ్రాగ్రెన్స్ ఎక్కువసేపు ఉండేది కాదు. ఫాగ్ లిక్విడ్ ఫామ్లో ఉండటం వల్ల గ్యాస్ డియోడ్రెంట్స్తో పోలిస్తే ఎక్కువసేపు ఫ్రాగ్రెన్స్ ఇచ్చేది. మిగిలిన పర్ఫ్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళ పర్ఫ్యూమ్స్ని ఫిమేల్స్ని అట్రాక్ట్ చేయడానికి వాడే టూల్గా చూపించేవాళ్ళు. కానీ ఫాగ్ అలా చేయలేదు. సింపుల్గా వాల్యూ ఫర్ మనీ బ్రాండ్ అన్నట్లు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేది. యాడ్స్లో చెప్పిన విధంగానే ఎక్కువసేపు ఫ్రాగ్రెన్స్ ఉండేది. తక్కువ ప్రైస్ అండ్ ఎక్కువసేపు ఫ్రాగ్రెన్స్ ఉండటం, ఎక్కువ స్ప్రేస్ ఇవ్వడం వల్ల ఫాగ్ తన కాంపిటేటర్స్ని క్రాస్ చేసింది అని చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 15. డ్రగ్స్కి, మందుకి, పోన్కి, మూవీస్కి, స్పోర్ట్స్కి అడిక్ట్ అవ్వడం చూస్తుంటారు. కానీ తల్లి నవ్వాలి అనే ఎడిక్షన్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక రష్యన్ లేడీ మదర్హుడ్కి ఎడిక్ట్ అయింది. ఆమె పేరే క్రిస్టినా వోజ్టర్క్. వయసు 26 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆమెకి 22 మంది పిల్లలు ఉన్నారంట. కానీ ఆమెకి 105 మంది పిల్లలు కావాలని కోరిక. క్రిస్టినా వోజ్టర్క్ అండ్ తన హస్బెండ్ గలీప్ వోజ్టర్క్ చెప్పేదాని ప్రకారం వాళ్ళు 105 మంది పిల్లలతో కొత్త రికార్డు క్రియేట్ చేయాలి అని చెప్పారు. 105 మందిని కనాలంటే అది అవ్వని పని కదా. కాబట్టి వాళ్ళు సరోగసీని ఫాలో అయ్యారు. ఇప్పటి వరకు 22 మంది పిల్లలు ఉన్నారు అని చెప్పారు కదా. 22 మంది పిల్లల్లో కూడా ఒకరిని మాత్రమే ఆమె కనింది. ఆ బేబీ పేరు వికా అనమాట. అండ్ ఈ పాపే వాళ్ళకి ఫస్ట్ పుట్టింది. మిగతా 21 మంది పిల్లలు కూడా సరోగసీ ద్వారా పుట్టిన వాళ్ళే. సరోగసీ అంటే తెలుసు కదా, గర్భాన్ని అద్దెకు తీసుకోవటం. ఇది ఎక్కువగా సెలబ్రిటీస్ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళందరినీ కాపాడుకోవడానికి. డార్క్ రియాలిటీ ఆఫ్ సరోగసీ గురించి ఒక వీడియో కూడా చేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ క్రిస్టినా వోజ్టర్క్ అండ్ గలీప్ వోజ్టర్క్ ఇది కూడా మిలీనియర్ ఫ్యామిలీ కాబట్టి సరోగసీ వాళ్ళకి పెద్ద విషయం కాదు. క్రిస్టినా వోజ్టర్క్ కి పిల్లలతో ఆడుకోవటం అంటే చాలా ఇష్టం అంట. మాకు ఎంతమంది పిల్లలు ఉంటారో తెలియదు కానీ ఖచ్చితంగా 22 మందితో ఆగమని ఆ కపుల్ చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.